మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. మీరంతా బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యంలోని వెలుగును చూద్దాం. ఆ వాక్కు ద్వారా జీవాన్ని పొంది ఆశీర్వదించబడదాం. బైబిల్లో వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాం. 112వ కీర్తన మొదటి వాక్యాన్ని నుంచి జాగ్రత్తగా చదివితే ఈ విషయాలు ఉన్నాయి. ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. ధన్యుడు అనే మాట అక్కడక్కడ వింటాం, అప్పుడప్పుడు వింటాం. మన అంచనాలు ఏమిటంటే డబ్బు ఉన్నవాడు ధన్యుడని, బండి ఉన్నవాడు ధన్యుడని, పదవున్నవాడు ధన్యుడని, పదినమైన గూడున్నవాడు ధన్యుడని ఏవేవో లెక్కలు వేస్తుంటాం. తప్పేం కాదు. కానీ దేవుని దృష్టిలో ధన్యుడు ఎవరంటే ఆయన ఆజ్ఞలు ఉన్నాయే, శాసనాలు ఉన్నాయే, ఆ శాసనాల మీద నిలిపి మనసు దాన్ని బట్టి ఆనందిస్తూ దాని ప్రకారం నడిస్తేనట వాడు ధన్యుడవుతాడు. అంటే దేవుని మాట రాసబాట, దేవుని మాట జీవం, తినేవానికి జీవాహారం, నడిచేవారికి దీపం. ఆ శాసనం ఎంత గొప్పదండి. అలా చేసి నువ్వు ఆనందిస్తూ ఉంటే ఆయన నీ పట్ల కొన్ని కార్యాలు చేస్తాడు. మొదటి దేవుడు తెలుసా, వారి సంతతి వారు భూమి మీద బలవంతులవుతారు. అంటే నిన్ను బట్టి నీ సంతానం బలవంతులవుతారు. ఎంత చక్కగా రాశాడండి. నీ సంతానాన్ని దేవుడు ఎంత గణపరుస్తున్నాడు. నీవేమో దేవుని యందు వాక్యమందు ఆనందిస్తావు. నీ పిల్లల్ని గొప్ప చేయటంలో ఆయన ఆనందిస్తాడు. నీ కుటుంబాన్ని నిలబెట్టడంలో ఆయన ఆనందిస్తాడు. నీ కన్నీళ్లను తొడవటంలో ఆయన ఆనందిస్తాడు. నీకు మంచి రోజులు దయచేయటంలో ఆయన ఆనందిస్తాడు. అంటే ఆయన మాటకు నువ్వు విలువిస్తే ఇంక నువ్వేమీ ఒక్కర్లా, ఏ సమర్పణ లేదు. కానీ ఆయన అంటాడు, ఆహా, నా మాటకి ఎంత విలువిచ్చి, ఇంతగా శోధించి, ఇంతగా నడిచి, ఇంతగా ఆనందిస్తున్న ఈ బిడ్డలను నేను ఎన్ని కోణాల్లో, ఎన్ని సంవత్సరాలు నేను ఆనందింపజేయాలో అన్ని సంవత్సరాలు అంతధికంగా నేను ఆనందింపచేస్తాను. ఈ మాట విన్నాక మీకు ఏమనిపిస్తుంది? దేవుడే ఒకరిని ఆనందింప చెయ్యాలి అనుకుంటే, లేక ఒక కుటుంబాన్ని ఆయన ఆనందింప చేస్తే ఎవడు రద్దు చేస్తాడు? ఎవడు ఆపగలడు? అట్టి కృప మీరెందుకు పొందకూడదు? అనవసరమైన వస్తువుల మీద, వ్యక్తుల మీద, లోకం మీద మనసు పెట్టుకుని అధికంగా ఆనందిస్తున్నాం. కానీ ఆయన శాసనాల ప్రకారం ఆనందించి చూడు. రెండో మాట కూడా చెబుతాను. అట్టి వారి వంశం అట దీవించబడుతుందంట. నీ వంశం మొత్తానికి దీవెన నీవు ఆనందించడం ద్వారా జరుగుతుంది. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని బట్టి సంబరపడతావో నీ వంశం మొత్తానికి తరతరాలకి దీవెన తెచ్చి పెడుతుంది. ఏ పని చేస్తే వంశానికి దీవెన వస్తుంది? మామూలుగా లేదుగా మాట. మరి ఈ మాట విన్నాకైనా ఇంత ఘనకార్యం అంత ఒక్క మాటలో చేస్తుంటే నీవెందుకు నిర్లక్ష్యంగా ఉండాలి? మరొక మాట కూడా చదువుతాను. కలిమి సంపద వాని ఎంట ఉంటుంది. పిల్లలకేమో ఒక దీవెన ఇచ్చాడా? వంశానికి ఒక ఆశీర్వాదం ఇచ్చాడా? ఇప్పుడు కలిమి సంపద నీ ఇంట్లో పెడతాడట. నువ్వెంత కష్టపడినా పైసా మిగలటం లేదుగా. మూట కడుతున్నావు, చినిగిన సంచిలో వేసినట్టుంది. కష్టపడుతున్నావు, ఎవరికి దక్కాల్సిన వాళ్ళకి దక్కి సుఖం నీకు లేకుండా పోతుంది. ఎప్పుడు చూసినా వేదన, దరిద్రం అనుభవిస్తూనే ఉన్నావు. కానీ నువ్వు దేవుని మాటలు నుండి ఆనందించగలిగితే ఆయన ఏమంటున్నాడో తెలుసా? కలిమి సంపద తెచ్చి నీ ఇంట్లో నేను పెడతాను. దేవుడు తీసుకొచ్చి అవి పెడితే ఇక దాన్ని ఎవరు తీసివేయగలరు? దేవుడే ఆ రెండు నీకు అప్పగిస్తే తరగదగా. ఆయన నీడను ఇస్తేనే ద్రాక్షరసం అయింది, రొట్టె విరిస్తేనే 1000 మందికి తినగా మిగిలింది. మరి ఆయన తెచ్చి రెండు నీ ఇంట్లో పెడితే నీ ఇల్లు ఎంత దీవెనకరంగా, ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆయన హృదయ సంకల్పం ఏంటంటే నా పిల్లల్ని ఈ విధంగా దీవించాలి అని ఒక్క మాట. ఆయన ఆ శాసనాల మీద అధికంగా ఆనందించేవాడు. ఈ ఒక్క షరతుకు నువ్వు సిద్ధపడితే, ఈ ఒక్క ప్రయత్నం నువ్వు చేస్తే, ఈ ఒక్క మాట ప్రకారం జీవిస్తే అసలు దీవెనల పరంపర నీ ఇంటి మీదకి వస్తుందిగా. అట్టి దీవెనలు మీకు కలగాలని ఒక సేవకుడుగా నేను కోరుకుంటూ ప్రార్థిస్తాను. మీరు కూడా ఈరోజు తీర్మానం చేయండి. ఇక మీదట వ్యర్థమైన వాటి మీద ఆనందించక నీ వాక్యంలో ఆనందిస్తానయ్యా అని తీర్మానం కలిగి రోజు బైబిల్ చదవండి, వాక్యమును ధ్యానించండి, వాక్యపు వెలుగు చేత కప్పబడండి. ఇక మీ మనుగడకు తిరుగులేదు. తిరుగులేని దీవెన, తిరుగులేని విజయం, తిరుగులేని గొప్పతనం మీరు అనుభవించబోతున్నారు. పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు వందనాలయ్యా. బిడ్డలను దీవించండి.
ఆశీర్వదించండి. ఉదయకాలం ఈ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తుండగా మేలు జరగాలి. ప్రయాణాలలో తోడుగాను, వ్యాపార వ్యవసాయంలో నీ హస్తం తోడుగా ఉండాలి. పిల్లల క్షేమం కొరకు, చదువుల కొరకు, ఉద్యోగాల కొరకును, సంతానం లేని వారికి సంతానం కలుగునట్లుగా, సమస్యలకు పరిష్కారం కలుగునట్లుగా, హృదయం నిబ్బరంగా ఉండడానికి, దేహాలు ఆరోగ్యంగా ఉండడానికి, ఇంటిపైన నీ కనుదృష్టిలు, ఇంట్లో వెలుగు ఐక్యత ఉండేట్టుగా దీవెనకరంగా చేసి రక్షణ భాగ్యంతో నడిపించుమని యేసు శక్తి కలిగిన నామాన ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.